హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ బాక్స్ ఎంత పెద్దది ఉందో. మన ఛానల్లో ఫస్ట్ టైం మనం ఇంత పెద్ద బాక్స్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. నా ఛానల్లోనే కాదు, మన లైఫ్లోనే ఇంతవరకు ఇంత పెద్ద బాక్స్ని అయితే ఎప్పుడు అన్బాక్స్ అయితే చేయలేదు. సో ఇందులో మనకి అగారో బ్రాండ్ది ట్రెడ్మిల్ అయితే ఉందన్నమాట. ఇంతకుముందు మనం ఒక మాన్యువల్ ట్రెడ్మిల్ని అయితే అన్బాక్స్ చేసాం, బట్ ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ ట్రెడ్మిల్. సో ఈరోజు మనం ఈ పెద్ద ట్రెడ్మిల్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో ఇంకా ఈ ట్రెడ్మిల్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకా చకచక అన్బాక్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. తప్పకండి కమాన్. మరి ఎంత పెద్ద ట్రెడ్మిల్ అన్బాక్స్ చేయాలంటే మనం అసలు వల్ల అయిద్దా, అందుకే హెల్ప్ కూడా తెచ్చుకున్నాం అనమాట ఫ్రెండ్స్ని. ఇదే అటే దించాలి, ఇటు దించాలా? ఇటు నుంచి లేపాలి. ఇలా అటు లేపుకోండి, ఇలా లేపు. సో లోపల చూసారుగా మనకి ఈ విధంగా ప్యాక్ చేసి చాలా జాగ్రత్తగా భద్రంగా అయితే పంపించారు. పార్ట్స్ అన్ని బయటికి తీసి అసెంబ్లీ అయితే చేయాలి. అలా కాదనుకుంటా. సో మొత్తానికి ట్రెడ్మిల్ని అయితే ఇన్స్టలేషన్ చేసేసాము. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. యాక్చువల్గా మనకి 90% ప్రీ ఇన్స్టలేషన్ అయ్యి అయితే వీళ్ళు పంపించారు. జస్ట్ బాక్స్ నుండి బయటికి తీయడమే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కష్టం అవుతుంది, కానీ ఆ తర్వాత ఫిట్టింగ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. యాక్చువల్గా ఇన్స్టలేషన్కి మీకు కంపెనీ మనిషిని కూడా అయితే పంపిస్తుంది. అక్కడ వచ్చేసరికి మీరు 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. 600 రూపీస్ పే చేసి సో ఇన్స్టలేషన్ కూడా అయితే చేయించుకోవచ్చు. నన్ను అడిగితే అనవసరం. సో మనం బాక్స్ నుండి బయట తీస్తే చాలు, మనమే ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 8 బోల్ట్స్, 2 అలైన్ కీస్, ఇన్ఫర్మేషన్ కార్డు, సేఫ్టీకి, ఆక్స్ కేబుల్, పవర్ కార్డ్, 4 సిలికాన్ ఆయిల్ బాటిల్స్, 2 కవర్స్ అయితే వస్తాయన్నమాట. వీటిని మనం బోల్ట్స్ని కవర్ చేయడానికి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అగారో సుప్రీం ట్రెడ్మిల్ అయితే ఉంటుందన్నమాట. ట్రెడ్మిల్ మనం బాక్స్ నుండి బయటకు తీసిన తర్వాత ట్రెడ్మిల్ హ్యాండిల్ పోర్షన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. నిలబెట్టిన తర్వాత బాటమ్ సైడ్ మనకి స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ మనకి 3 బోల్ట్స్ అయితే పడతాయి. లెఫ్ట్ సైడ్ ఒక 3 బోల్ట్స్, రైట్ సైడ్ ఒక 3 బోల్ట్స్ పడతాయి. అక్కడ మీకు స్క్రూస్ కూడా ఇస్తారు. ఆ స్క్రూస్ 2 రిమూవ్ చేసి అక్కడ వీళ్ళు ఇచ్చిన కవర్ ఏదైతే ఉంటుందో ఆ కవర్తో అయితే కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి అందంగా కనిపించడానికి. ఇక మనకి హ్యాండిల్కి టాప్లో లెఫ్ట్ అండ్ రైట్ 2 బోల్ట్స్ అయితే పడతాయి. సో టోటల్ వచ్చేసరికి ఈ విధంగా మనకి 8 బోల్ట్స్ అయితే పడతాయి. ఈ 8 బోల్ట్స్ మనం ఫిట్టింగ్ చేసేసిన తర్వాత ఇంకా ట్రెడ్మిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక బాటమ్ సైడ్ మనకి ట్రెడ్మిల్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండటం కోసం వీళ్ళు ట్యాక్స్ని అయితే పెట్టారు. ఆ ట్యాక్స్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రెడ్మిల్ మీకు ఈజీగా అయితే అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. 6 వీల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందువల్ల ఈజీగా మూవ్ చేయొచ్చు. అలా అని చెప్పేసి మరీ అంత తేలిగ్గా మూవ్ అవుతుందంటే కాదు, పెద్దవాళ్ళు అయితేనే మూవ్ చేయగలరు అనమాట. ఆన్ చేసే బిఫోరే ఇందులో మనం సిలికాన్ ఆయిల్ని అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి మనకి బ్యాక్ సైడ్ ఒక క్యాప్ లాంటిది అయితే ప్రొవైడ్ చేస్తారు. అందులో మనం సిలికాన్ ఆయిల్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిలికాన్ ఆయిల్ ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటే స్మూత్గా అయితే ట్రెడ్మిల్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది మీరు అయితే జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన పవర్ కార్డ్ అయితే అక్కడే వేస్తుంటారు, పవర్ పోర్టు. అక్కడి నుంచి మనం పవర్ కార్డ్ని ఇన్సెట్ చేసి సో డైరెక్ట్గా కరెంట్కి అయితే ఇవ్వచ్చు. సో ఇందులో వచ్చేసరికి మనకి 5 HP పవర్ఫుల్ ఏసీ మోటార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. పీక్ మ్యాక్సిమం స్పీడ్లోకి వెళ్ళేసరికి మీకు 8 HP వరకు ఇది చేరుకుంటుందని చెప్పేసి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇక ఈ ట్రెడ్మిల్ని మీరు ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇందులో మీకు హైడ్రాలిక్ సాఫ్ట్ డ్రాప్ సిస్టమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందువల్ల ఏంటంటే మీరు ఫోల్డ్ చేసినప్పుడు మళ్ళీ కిందకి దించాలి అంటే అన్ఫోల్డ్ చేయాలి అంటే జస్ట్ మీరు కాల్తో ఒకసారి దాన్ని నొక్కితే సరిపోతుంది అనమాట. హైడ్రాలిక్ని స్మూత్గా మీకు డ్రాప్ అయితే అవుతుంది.
ఇక ట్రెడ్మిల్ వెయిట్ వచ్చేసరికి మీకు 1 or 2 kgs వరకు వెయిట్ అయితే ఉంటుంది. మనకి మ్యాక్సిమమ్ 150 kgs వరకు వెయిట్ని అయితే ఇది కాసుకోగలదు అనమాట. అంటే మీ వెయిట్ 120, 130 అబోవ్ ఉన్నా సరే సో ఈ ట్రెడ్మిల్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఇక ట్రెడ్మిల్ ఫిజికల్ ఓవర్ చూస్తే మీకు బెల్ట్ అయితే చాలా పెద్దదే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొత్తం కంప్లీట్ మీకు మెటల్ బాడీతోనే వస్తుంది. ప్లాస్టిక్ వచ్చేసరికి కొన్ని చోట్ల అయితే వీళ్ళు యూజ్ చేశారు. అంటే మీకు డాష్ బోర్డ్ దగ్గర, హ్యాండిల్స్ దగ్గర, అలాగే కింద కవర్స్ దగ్గర సో మీకు ప్లాస్టిక్ని అయితే చూడడానికి ఉంటుంది. ఇక మనం డాష్ బోర్డ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత డాష్ బోర్డ్ దగ్గర ఇక్కడ చూస్తే మీకు అగారో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు 7 inches డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట. ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు మోనోక్రోమ్ డిస్ప్లే, బ్యాక్ లైట్తోనే ఈ డిస్ప్లే అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు USB పోర్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు పెన్ డ్రైవ్ లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకొని సో సాంగ్స్ అయితే వినొచ్చు. మీకు బిల్ట్-ఇన్ స్పీకర్స్ కూడా అయితే ఈ ట్రెడ్మిల్లో ఉంటాయి అనమాట. సో సాంగ్స్ అయితే మీకు బయటకు వస్తూ ఉంటాయి. అలాగే రైట్ సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ ఆక్స్ పోర్ట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు కేబుల్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఆక్స్ కేబుల్ని. ఆ ఆక్స్ కేబుల్ యూజ్ చేసి మీరు మొబైల్తో అయితే కనెక్ట్ చేసి మొబైల్లో సాంగ్స్ కూడా ఇందులో అయితే వినొచ్చు. ఇక ఈ డిస్ప్లే మనకి ఇంటర్ఫేస్ కూడా బాగుంటుంది అనమాట. మనకు ఒక స్పీడోమీటర్ లాగా డిస్ప్లే ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి కొంచెం అట్రాక్టివ్ గానే అయితే ఉంటుంది అనమాట. ఇక డిస్ప్లేకి కొంచెం డౌన్ సైడ్ చూస్తే ఇక్కడ మీకు ఒక స్టాండ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. టాబ్లెట్ హోల్డర్ అయితే వచ్చేసరికి మీరు టాబ్లెట్ కానీ ఐప్యాడ్ కానీ పెట్టుకొని అక్కడ నుంచి మీరు మూవీస్ లాంటివి వాచ్ చేస్తూ సో ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన వాటర్ బాటిల్స్ అలాంటివి ఏమైనా హోల్డ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. మొబైల్ ఫోన్ అయి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి బటన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో బటన్స్ లో చూస్తే మీకు ఇంక్లైన్ ప్లస్ మైనస్ అయితే ఉన్నాయి. యాక్చువల్ గా మనకి ఈ మోటరైజ్డ్ ట్రెడ్మిల్స్ లో మాన్యువల్ ఇంక్లైన్ కూడా ఉంటుంది. బట్ ఇందులో సరికి మీకు ఆటో ఇంక్లైన్ అయితే ఉందన్నమాట మోటరైజ్డ్ది. అది మీరు పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడైతే వీళ్ళు బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మీకు 15 levels లో ఇంక్లైన్ అయితే పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఇంక్లైన్ పెంచినప్పుడు ట్రెడ్మిల్ బాటమ్ సైడ్ పైకి అయితే పెరుగుతుంది, తగ్గించినప్పుడు మళ్ళీ కిందకైతే దిగుతుంది. మీరు హెవీగా వర్కౌట్ చేయాలి అనుకుంటే ఈ ఇంక్లైన్ పెంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంక్లైన్ 3, 6, 9, 12 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకేసారి మీకు 3%, 6%, 9%, 12% అనేది ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ ప్లస్ మైనస్ ఇచ్చారు. మనం ఏమైనా సాంగ్స్ వింటున్నప్పుడు వాల్యూమ్ ప్లస్ మైనస్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది. సో పెన్ డ్రైవ్ పెట్టి మనం సాంగ్స్ వినొచ్చు అని చెప్పాను కదా. సో ఆ సిచ్యువేషన్లో మీరు సాంగ్స్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడానికి లేకపోతే పాజ్ చేయడానికి అయితే ఎటువంటి ఫీచర్ లేవు. జస్ట్ మీకు ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ స్పీడ్ మోడ్ అయితే ఉంది. స్పీడ్ మోడ్లో కూడా మీకు 3, 6, 9, 12 అయితే కనిపిస్తుంది అనమాట. సో ఒకేసారి మీరు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్లో పెట్టుకోవచ్చు అనమాట. అలాగే దీని స్పీడ్ హైయెస్ట్ స్పీడ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి per hour 20 kilometers అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అబ్బో అది చాలా అంటే చాలా ఎక్కువ. అంటే మనకైతే చాలా ఎక్కువ. మనం మహా అయితే 6, మ్యాక్సిమం 9, 9 అంతకు మించి వెళ్ళలేము. ఇక ఇక్కడ మనకి స్పీడ్ ప్లస్ మైనస్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మాన్యువల్గా స్పీడ్ ప్లస్ మైనస్ని కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ప్రోగ్రామ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మొత్తం వచ్చరికి 12 ప్రోగ్రామ్ మోడ్స్ని మనం ప్రీసెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ స్టార్ట్ అండ్ పాజ్ ఇచ్చారు. మీరు స్టార్ట్ చేయాలన్నా లేకపోతే మధ్యలో పాజ్ చేయాలన్నా ఇదే యూజ్ అవుతుంది. ఇది మనకి సేఫ్టీ కీని ఇక్కడైతే మౌంట్ చేయాల్సి ఉంటుంది. సేఫ్టీ కీని వీళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారుగా, ఈ సేఫ్టీ కీని మౌంట్ చేయాలి. సేఫ్టీ కీకి మీకు ఈ దారం అనేది అంటే థర్డ్ థ్రెడ్ ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్దదే ఇచ్చారు. దీన్ని మధ్యలోకి మీరు ముడేసుకోవాలి మీకు ఎంత కావాలంత. ఎప్పుడైనా సేఫ్టీ కీని మీరు పెట్టినప్పుడు ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో ఈ హ్యాండిల్ వరకు ఈ సేఫ్టీ కీ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అక్కడ వరకు మీరు ముడేసుకొని ఉంటే సో బెటర్. ఈ సేఫ్టీ కీ దేనికి యూజ్ అవుతుందంటే ఎప్పుడైతే మనం స్కిప్ అవుతామో అంటే ట్రెడ్మిల్ దాటి బయటకు వెళ్ళిపోతున్నాము, సో ఆ వేగాన్ని మనం తట్టుకోలేకపోతున్న టైంలో ఈ సేఫ్టీ కీ అనేది ఊడిపోతుంది. సో వన్స్ ఊడిపోయిన తర్వాత మీకు ట్రెడ్మిల్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అందుకని ఈ సేఫ్టీ కీ ఇంపార్టెంట్. చాలామంది ఈ సేఫ్టీ కీని అయితే యూజ్ చేయరు, బట్ ఒకసారికి సేఫ్టీ కీ యూజ్ చేయడం మంచిదనమాట. ఇంకా తర్వాత ఇక్కడ స్టాప్ అయితే ఇచ్చారు, అలాగే మోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ మోడ్ యూజ్ చేసి డిస్ప్లేలో మీకు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ క్యాలరీస్ మైల్స్ని అయితే చూపిస్తుంటుంది. ఎన్ని కిలోమీటర్స్ అలాగే వెళ్ళామని చెప్పేది అయితే అది చూపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు పల్స్ రేట్ని అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో మనకి బిల్ట్ ఇన్ పల్స్ రేట్ మెజర్మెంట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక హ్యాండిల్ గ్రిప్ దగ్గరకు వచ్చేసరికి ఇది మనకి యాంటీ స్కిప్పర్ అయితే వస్తుంది అనమాట. మీకు చెప్పాను కదా పల్స్ రేట్ సెన్సార్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాక్ చేసేటప్పుడు లేదా రన్ చేసేటప్పుడు సో ఇక్కడ చేతులు పెట్టి కనుక మనం రన్ చేసామంటే పల్స్ రేట్ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే లెఫ్ట్ సైడ్ మీకు ఇంక్లైన్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అయితే ప్లస్ మైనస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ స్పీడ్ పెంచుకొని తగ్గించుకోవడానికి బటన్స్ని ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. షార్ట్ కట్లో ఈ బటన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మీకు లెఫ్ట్ అండ్ రైట్ 2 స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్ క్వాలిటీ ఓకే యావరేజ్ అనమాట. మీరు పెద్ద ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. అలాగే సెంటర్లో మీకు ఒక ఎల్ఈడి లైట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఇది ఆన్ అయిందని ఇండికేట్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక నాయిస్ విషయానికి వచ్చేసరికి పెద్ద నాయిస్ అయితే లేదు. మోటార్ రన్ అవుతున్నప్పటికీ మీకు నాయిస్ నేను అనుకోవడం 25 dB వరకు అయితే నాయిస్ ఉంటుంది. సో చాలా తక్కువ నాయిసే ఉందని చెప్పొచ్చు అనమాట.
కాకపోతే ట్రెడ్మిల్ మంచి హెవీగా అయితే కనిపిస్తూ ఉంది. ఈ ట్రెడ్మిల్ మీద నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాల్సి వస్తే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను వచ్చినప్పుడు ట్రెడ్మిల్ సైజ్ ఎంత ఉంటుందో అనుకోలేదు, బట్ తీరా వచ్చిన తర్వాత ట్రెడ్మిల్ సైజ్ చూశాక నేనే ఆశ్చర్యపోయాను. నాకైతే జిమ్లో ట్రెడ్మిల్ మీద చేసిన అంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంత మనకి ఆటో సిస్టమ్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఇది అన్బాక్స్ చేసే టైంకి దీని ప్రైస్ కూడా ఎంతో నాకు తెలియదు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరైతే మిగిలిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక ట్రెడ్మిల్ ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది చెప్పే ముందు అందరికీ తెలిసిందే. సో ఎక్కువగా ఎవరైతే వాకింగ్ చేయాలనుకుంటారో కాకపోతే వాళ్ళకి ఆ సమయం దొరకదో, ఎక్కువ కంప్యూటర్ మీద ఉండేవాళ్ళు, కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్, సో బయటకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో ఇలాంటి వాళ్ళకి ట్రెడ్మిల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో నా సంగతి మీకు తెలిసిందే, ఎప్పుడు నేను కంప్యూటర్ ముందే అయితే ఉంటూ ఉంటాను. సో అందువల్ల ఇంకో పొట్ట పెరిగిపోయి ఫ్యాట్ కూడా బాగా పెరిగిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాలాంటి వాడికి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అయితే అవసరం. సో ఈ టైంలో మనకి ఈ ట్రెడ్మిల్ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్ చెప్పాలంటే ట్రెడ్మిల్ అయితే చాలా బాగుంది. కాకపోతే ప్రైస్ దాని తగ్గట్టుగానే ప్రైస్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ వీడియో ద్వారా మీరు అగారో సుప్రీం మోటరైజ్డ్ ట్రెడ్మిల్ అన్బాక్సింగ్ చూసి ఎలా ఉంది అనేది తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.